కొల్హాపురి చెప్పులు అనేవి లెదర్ చెప్పులు, మోస్ట్లీ అవి హ్యాండ్ క్రాఫ్టెడ్ అనమాట, చేతులతో తయారు చేస్తారు. ఈ మధ్య అప్పుడప్పుడు అక్కడక్కడ కొన్ని మిషన్స్ వాడుతున్నారు, కానీ బేసికల్ గా కొల్హాపురి చెప్పులు అనేవి చాలా జాగ్రత్తగా చేతులతో తయారు చేస్తారు. వాటికి ఒక డిస్టింక్ట్ స్టైల్ ఉంటుంది అనమాట. ఆ లెదర్ స్టైల్ కూడా చాలా డిస్టింక్ట్ గా ఉంటుంది. ఎప్పట్లో అంటే ఒకప్పుడు ఓన్లీ బఫెలో లెదర్తో తయారు చేసేవాళ్ళు, ఇప్పుడు కొన్ని డిఫరెంట్ లెదర్స్ కూడా వాడుతున్నారు. ఛత్రపతి శివాజీ ఫ్యామిలీ కూడా వీళ్ళని ఆదరించిందంటే అప్పట్లో. అప్పటి నుంచి కూడా ఈ చెప్పులు అనేవి, కొల్హాపురి చెప్పులు అనేవి చాలా పాపులర్. మహారాష్ట్రలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఆ చెప్పుల యొక్క కంఫర్ట్ ని చాలా మంది కొనియాడతారనమాట. చాలా సాలిడ్ గా కూడా ఉంటాయి చెప్పులు. ఒకసారి కొంటే 4-5 సంవత్సరాలు 10 ఏళ్ల వరకు వాడుకుంటూ ఉంటారు. ఆ చెప్పుల్లో ఇంకొక విశేషం ఏంటంటే నడుస్తుంటే కిర్ 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 అని చెప్పి ఒక విశిష్టమైన సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట. ప్రత్యేకమైన ఒక ట్యానరీ కమ్యూనిటీ, ఎవరైతే చెప్పులు చేసే కమ్యూనిటీ ఉందో అక్కడ ఒక కమ్యూనిటీ మొత్తం కూడా కొల్హాపురి ప్రాంతంలో దీని మీదే డిపెండ్ అవుతుందన్నమాట. అయితే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక కంప్లైంట్ ఇస్తున్నారు. ఇటలీలో ప్రాడా కంపెనీ దీన్ని రిలీజ్ చేసేసింది మా కన్సెంట్ లేకుండా. ఇదొక కల్చరల్ థెఫ్ట్, కల్చరల్ అప్రాప్రియేషన్. మన సంస్కృతిని మనకు కాకుండా చేసి వాళ్ళ సంస్కృతి అన్నట్టు స్టాంప్ వేసేసుకుంటున్నారు. అది వాళ్ళ ప్రోడక్ట్, వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్, వాళ్ళ స్టైల్ అని చెప్పి వాళ్ళు బయటకు అమ్ముతున్నారు. ఫ్యాషన్ వీక్ లో రిలీజ్ చేసేసారు. మాకు బెనిఫిట్ షేరింగ్ లేదు, మా దగ్గర కన్సెంట్ తీసుకోలేదు, మాకు రాయల్టీ పే చేయలేదు, ఏమీ చేయకుండా సింపుల్ గా వెళ్ళి చెప్పులు అమ్మేసుకుంటున్నారు. 100 రూపాయల చెప్పుల్ని 1,00,000 రూపాయలకు అమ్ముతున్నారు, 300 రూపాయల చెప్పుని 2 లక్షలకు అమ్ముతున్నారు. ఇది అన్యాయం అంటూ ఇక్కడ ఆర్టిజాన్స్ అందరూ కూడా, ఎవరైతే కొల్హాపురి ఆర్టిజాన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వాపోతున్నారు.